ఇన్నాళ్ళ మీ ఆత్మీయ జీవితంలో దీని మీద నాకు తెలిసి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఉండకపోయి ఉండొచ్చు మేబీ. ఈరోజు ఈ సభ ద్వారా దాని మీద మీకు చక్కటి అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతో నేను ఇక్కడ నిలబడ్డా దేవుని ఎదుట బోధిస్తున్నా. కాబట్టి శ్రద్ధాశక్తులతో భయభక్తులతో జాగ్రత్తగా ఆయన మాటలు వినటానికి మీరందరూ పూనుకొనండి. స్పిరిచువల్ జర్నీ, ఈ స్పిరిచువల్ జర్నీ కూడా ఒక పుట్టుకతో స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టుక ఎప్పుడు జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తే, ఆల్రెడీ స్పిరిట్ లేదా సోల్ అనేది మనం పుట్టినప్పటి నుంచి మనలో ఉంది. ఆత్మ శరీరం రెండింటి కలయికే మనం. ఆదాము గురించి దేవుడు మాట్లాడుతూ ఏమన్నారంటే, నరుడు ఏమాయను, జీవాత్మ ఆయను అన్నాడు. ఇప్పుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడేమాయను, జీవాత్మ ఆయను. రైట్. అంటే మనమందరం కూడా ఆత్మ శరీరాల సమ్మేళనం. ఆత్మ శరీరాల సమ్మేళనం. రైట్. ఆత్మ శరీరాల సమ్మేళనమైనటువంటి మనం ఈ స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడు పుడుతున్నాం అంటే, ఆత్మీయంగా ఎప్పుడు పుడుతున్నాం అని ఆలోచిస్తే, అపరాధముల చేత పాపముల చేత మీరందరూ ఏమయ్యారట, చచ్చిన వారయ్యారు. అంటే మొదటి స్థితిని మీరు పాడు చేసుకున్నారు అని దేవుడు చెప్పకనే చెప్పాడు. ఆ మొదటి స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మీరు ఏం చేసుకున్నారు, పాడు చేసుకున్నారు. ఆ మొదటి స్థితిని మీరు పాడు చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మరో స్థితిలోనికి మీరు వెళ్ళి మళ్ళీ పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే స్పిరిచువల్ బర్త్. వాట్ ఈస్ దట్? స్పిరిచువల్ బర్త్, రీబర్త్ అంటారు దాన్ని. దాన్నే బ్యాప్టిజం అన్నాం మనం. బ్యాప్టిజం ఎలా జరిగింది అని అంటే, నీటిలో మునగడం వల్ల బ్యాప్టిజం జరగలా. నీటిలో సమాధి చేసేయడం వల్లే బ్యాప్టిజం పరిపూర్ణం కావట్లా. మరి ఎందుకు, ఎప్పుడు, ఎలా బ్యాప్టిజం జరిగింది అని అంటే, బ్యాప్టిజం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయ సంబంధమైనది. అర్థమవుతుందా? బ్యాప్టిజం అనేది దేనికి సంబంధించింది? హృదయ సంబంధమైంది. హృదయంలో ఏమాత్రం ఒక ఇంటెన్షన్ లేకుండా, దాని మీద ఏమాత్రం ఏకాగ్రత లేకుండా, దాని మీద నీకు సరైన అభిప్రాయం లేకుండా, మామూలుగా వీళ్ళు అందరినీ ముంచుతున్నారు, నన్ను ముంచేస్తున్నారని నీళ్ళలో మునుగొచ్చేసినంత మాత్రాన దట్ ఈజ్ నాట్ ఎ రీబర్త్. దట్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ బర్త్. సో అది కన్సిడర్ చేయబడదు. మరి ఎప్పుడది పునర్జన్మ సంబంధమైన స్నానము అని బైబిల్ చెబుతోంది దాని గురించి. పునర్జన్మ సంబంధమైన స్నానము. ఆ బ్యాప్టిజం అనేది ఎప్పుడు పరిగణనలోకి తీసుకోబడుతుంది అంటే, విశ్వాసం అనేది మొలకెత్తినప్పుడు మన హృదయంలో. గెట్ మై పాయింట్ క్లియర్లీ. ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసం అనేది మొలకెత్తుతోందో, ఆ విశ్వాసం మొలకెత్తినప్పుడే బ్యాప్టిజం అనే దానికి సరైన పునాది పడుతుంది. ఒకవేళ నీలో ఆ విశ్వాసం మొలకెత్తకపోతే నీ బ్యాప్టిజానికి ఎలాంటి ప్రయోజనం లేదు. నిన్న సండే వర్షిప్లో మాట్లాడాను, మరి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలీదు. బ్యాప్టిజం శరీరానికి కాదు, చాలా క్లియర్గా చెప్పాను. బ్యాప్టిజం శరీరానికి కాదు. ఆ స్నానము నీటిలో మునిగింది శరీరమే కాబట్టి ఆ శరీర మాలిన్యం తీసివేయటానికి బ్యాప్టిజం కాదు. మరి ఎందుకు అనంటే, మన పాప ప్రక్షాళన కొరకు ఆత్మకు మనస్సాక్షికి ఇచ్చేటువంటి ప్రత్యుత్తరమే బ్యాప్టిజం. అంతే తప్ప ఇది ఫిజికల్ బాడీ కోసం, నీటిలో మునిగి లేపడం కోసం బ్యాప్టిజం ఫిజికల్ బాడీకి ఇస్తున్నాం అంటే దాన్ని బైబిల్ ఒప్పుకోలా. పేతురు గారు రాసిన పత్రికలో అది శరీర మాలిన్యం తీసేయడానికి కాదని చెప్పేశాడు క్లియర్గా. మరి దీని ఆత్మశుద్ధి కోసమే తప్ప బ్యాప్టిజం శరీర శుద్ధి కోసం కాదు. నీటిలో మునగగానే నా శరీరం శుభ్రం అయిపోయింది, అవాక్కైపోయేంత తెల్లదనం వచ్చేసింది, ఒంటి మీద ఉన్న మురికంతా పోయిందంటే దట్ ఈజ్ నాట్ రైట్. మరి ఏంటి అసలు, ఎందుకు ముంచుతున్నారు నేనంటే ఆత్మశుద్ధి. ఆ రీబర్త్ అనేది దేనికోసం? శరీరానికి కాదు, మళ్ళీ ఆత్మకే. స్పిరిచువల్ జర్నీలో స్పిరిచువల్ బర్త్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే జరిగిందో మనకి, అది కూడా దేనికి అంటే ఆత్మకే తప్ప శరీరానికి కాదు. శరీరం బాప్తిజమానికి ముందు ఎలా ఉందో బాప్తిజమానికి తర్వాత కూడా
అలాగే ఉంటుంది, దాంట్లో ఏ మార్పు ఉండదు. సౌలు గారు మారాడు, ఏ శరీరంతో మారాడు? చూడగానే ఎవరు గుర్తొచ్చేవారు? ఇతను ఎవరయ్యా బాబు, ఇతను మనల్ని కొట్టి చంపేవాడు కదా, ఇతను మనల్ని నాశనం చేయడానికి వచ్చినాడు కదా, ఇతన్ని ఎలా నమ్ముతాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆయన బ్యాప్టిజం పొందగానే ఏదో సర్జరీ చేసినట్టు ముఖం మారిపోలేదు. అదే ముఖం, కొత్త ముఖం ఏం రాదు బ్యాప్టిజం పొందినోడికి. అదే పాత ముఖంతోనే ఉంటాడు, పాత అవయవాలతోనే ఉంటాడు, పాత శరీరంతోనే ఉంటాడు. మరి ఏది దేనికి బ్యాప్టిజం అని అంటే ఆత్మశుద్ధి కొరకే తప్ప శరీర శుద్ధి కొరకు కాదు. మరి పాపం చేసిందంతా శరీరమే కదా అని మీరు అనొచ్చు. తెలివైన వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి. పాపం ఏది చేసింది? శరీరమే కదండి పాపం చేసింది. ఆత్మశుద్ధి ఏంది మీరు అనొచ్చు. పాపం చేయటానికి ఆత్మీయ స్థితిలో శరీరం ఒక సాధనంగా వాడబడుతోందంతే. అందుకే టోటల్గా మొత్తం లోపల ఉన్న నెట్వర్క్ అంతా ఎక్కడుందన్నాడు? హృదయము నిండి ఉండు దానిని బట్టి. జస్ట్ నోరొక సాధనం మాత్రమే. లోపల డేటా మొత్తం, ప్రింటింగ్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? హృదయంలో జరుగుతుంది. ప్రింటింగ్ మొత్తం హృదయంలో జరుగుతుంది. రికార్డింగ్ మొత్తం హృదయంలో జరుగుతుంది. జస్ట్ ఇది ఒక సౌండ్ బాక్స్ లాంటిదంతే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సౌండ్ బాక్స్ మాట్లాడుతుందంటే ఇంక దానికంటే మూర్ఖుడు ఎవడు ఉండడు. మాట్లాడుతున్నది నేనా, సౌండ్ బాక్సా? చెప్పండి. నేనా యాంప్లిఫైరా? నేనా మైకా? ఎవరు మాట్లాడుతున్నారు మీతో? సౌండ్ బాక్స్ మాట్లాడుతుందా? అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిడితే మీరు సౌండ్ బాక్సింగ్ కొడతారనమాట, అంతేనా? నేను మిమ్మల్ని ఏమైనా అనరాని మాటలంటే మీరు వెళ్ళి ఎవరిని జైల్లో పెడతారు? సౌండ్ బాక్సింగ్ జైల్లో పెడతారనమాట, కాదు కదా? రైట్. ఆత్మ శరీరాన్ని ఒక సాధనంగా వాడుకుంటుంది. అందుకే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. స్పిరిచువల్ జర్నీలో టాపెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండాలి రోజు రోజుకి. ఎదుగుతున్నాం అని అంటే ఎదుగుదల అనేది ఎక్కడ కనబడాలి అంటే మన బ్రతుకులో, మన బోధలో, మన ఆలోచన విధానంలో, మన విశ్వాస సంబంధమైన యాత్రలో ఆ పరిపూర్ణత కనబడాలి. అది కనబడట్లేదు అంటే నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏదో ఒక మోస పద్ధతిలో పోతున్నావు అన్నమాట తప్ప నీలో ఎలాంటి ఎదుగుదల లేదు అని అర్థం. పుట్టిన బిడ్డ రోజు రోజుకి ఎదగాలి. అంతే ఉండిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఐ రైట్ ఆర్ రాంగ్? తీసుకెళ్ళవా? బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో 5 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉన్నాడు అనుకో, నీకు కంగారు వస్తుందా రాదా? మాటలు తొందరగా రాకపోతేనే కంగారు వచ్చేస్తుంటారు చాలామంది. అన్నయ్య 3 ఏళ్ళు అయింది, అన్నయ్య 2 ఏళ్ళు అయిందని, ఇంకా బిడ్డ మాట్లాడలేదని, ప్రార్థన చేయండి అని వస్తుంటారు. ఒకడైతే 6 నెలలకే తీసుకొచ్చాడు, మాట్లాడలేదన్నయ్య ప్రార్థన చేయండి అని. నేనేమన్నా డాక్టర్ అనుకున్నారా నువ్వు? 6 నెలలకు మాట్లాడేస్తారా పిల్లలు? మరి దారుణం కదండి. కంగారు చూడండి. ఈ సంవత్సరానికి ఎదిగిపోయి కూలి పనికి వెళ్ళిపోవాలనే టైప్ అనమాట. సంవత్సరానికి ఎదిగిపోయి కూలి పనికి వెళ్ళి, అరే బాబు తండ్రికి తోడు ఉండాలి, నువ్వు 2 సంవత్సరాలకే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి, 3 సంవత్సరాలకే రిటైర్ అయిపోవాలనే టైప్ వీళ్ళు. చిన్నప్పుడు ఏదో అరిటాకు పద్యం నేర్పిస్తారు మనకి, అరటి చెట్టు పద్యం. మంగళవారం నాడు మారాకు తొడిగింది, బుధవారం నాడు ఏదో చేసింది, శనివారం నాటికి గెలకోసేస్తారు, ఆదివారం నాడు అందరు కలిసి తినేస్తారు అనుకుంటా. అంటే వారంలోనే మొత్తం లైఫ్ సైకిల్ అంతా అయిపోయింది. లైఫ్ సైకిల్ అంతా అయిపోయింది. ఎవరిది? అరటి చెట్టుది. అలాగే మందే అయిపోవాలనుకుంటారు కొంతమంది. అంత తొందరగా జరగవు. కానీ ఒకవేళ జరగకపోతే కంగారు పడతాం. 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా ఒకవేళ బిడ్డ నోటి వెంట మాట రాకపోయినా, బిడ్డ నడవకపోయినా, బిడ్డ ఎదుగుదల లేకపోయినా ఖచ్చితంగా కంగారు వస్తుంది. ఖచ్చితంగా మనం హాస్పిటల్కి పరుగులు తీస్తాం. సార్ చూడండి డాక్టర్ గారు, పొజిషన్ ఏం బాగోలేదు, పరిస్థితి ఏం బాగోలేదు, మాకేం అర్థం కావట్లేదు, అంతు చిక్కని రోగాలు ఉందంట. మన విశ్వాసయాత్రలో కూడా, ఈ స్పిరిచువల్ జర్నీలో కూడా చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి, 1 2 కాదు. ఆ విశ్వాసయాత్ర అనేది ఎప్పుడు ప్రారంభమవుతోంది, ఈ స్పిరిచువల్ జర్నీ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే విశ్వాసం ఎప్పుడైతే నీలో మొలకెత్తిందో దట్ ఈస్ ద ఫస్ట్ బర్త్ డే. దట్ ఈజ్ యువర్ బర్త్ డే. ఆ రోజే నీ పుట్టుక జరిగింది. ఎప్పుడు నీలో విశ్వాసం ప్రారంభమైందో ఆ రోజు నువ్వు పుట్టావు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మీరు క్వశ్చన్ చేసుకోవాలి, వేదిక మీద నుంచి కింద వరకు. మీ అందరికీ పెన్నులు ఉన్నాయి కదా, పేపర్స్ ఉన్నాయి కదా, బుక్స్ ఉన్నాయి కదా, నీట్గా ఆ డేట్ రాయండి సరదాగా. నువ్వు ఎప్పుడు పుట్టావు అనగానే నువ్వు నికోదేములాగా అక్కడికి పోకు. ఎక్కడికి?
తల్లి గర్భం దగ్గరికి పోకు. ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, మరలా తల్లి గర్భంలోనికి ప్రవేశించి మరలా జన్మించగలడా అని అడిగినట్టు, నువ్వు ఎప్పుడు పుట్టావు అనగానే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఎప్పుడు పుట్టావు అనగానే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? నీ స్పిరిచువల్ బర్త్ గురించి నేను అడుగుతున్నాను. నేను స్పిరిచువల్ బర్త్ ఎప్పుడు? విశ్వాసం నీలో ఎప్పుడైతే చిగురించిందో అది నీ పుట్టినరోజు. అర్థమవుతుందా? విశ్వాసం నీలో చిగురించాలి. అమ్మకి నాన్నకి నేను పుడతాను ఒక రోజున 9 నెలల తర్వాత. అలాగే నువ్వు కూడా ఏదో ఒక సేవకుడు కన్న బిడ్డవు నువ్వు కాదా? ఎవరో ఒక సేవకుడు ప్రసవ వేదన అనుభవిస్తే పుట్టినటువంటి బిడ్డవే నువ్వు. అందుకే పౌలు మాట్లాడుతుంటాడు, మీకు ఉపదేశకులు అనేక మంది ఉండొచ్చు, కానీ తండ్రులు అనేకులు లేరు. నేను క్రీస్తు యేసునందు నా స్వార్థ ద్వారా మిమ్మును కంటిని, ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అని ఘంటాపదంగా చెప్పుకుంటాడు అక్కడ కొరింథు సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు. అంటే మిమ్మల్ని కన్నాను అని చెప్తున్నాడంటే మీరు ఆ రోజు పుట్టారు. నా పిల్లలు మీరు అంటాడు. నా పిల్లలు మీరు, నేను కన్నాను మిమ్మల్ని, నా స్వార్థ ద్వారా నేను మిమ్మల్ని కన్నాను అని చెప్తాడు. ఇప్పుడు ఆ పిల్లలు విశ్వాసమందు స్థిరులుగా, కదలని వారుగా పరిపూర్ణమైన స్థాయికి ఎదగాలి. ఎక్కడి నుంచి? పుట్టుక దగ్గర నుంచి పరిపూర్ణమైన స్థాయికి. అందుకే మొదటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. పుట్టుక దగ్గర నుంచి మనం పరిపూర్ణమైన స్థాయికి వెళ్ళటానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది కొంత సమయాన్ని తీసుకుంటోంది. అలాగే విశ్వాసయాత్రలో, భక్తి జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళటానికి కొంత సమయం పడుతోంది. ఆ సమయం వరకు మనం ఓపికతో ఫలిస్తే అప్పుడు మనం ఒక స్థితికి రీచ్ అవుతాం. దాన్నే దేవుడు పరిపూర్ణత అని పిలిచాడు. కొంతమంది ఆ పరిపూర్ణతకు వెళ్ళలేక మధ్యలో ఆగిపోతారు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ రోజు మీరు విశ్వాసాన్ని వదిలేస్తారో ఆ రోజు మీరు చచ్చిపోయినట్లు లెక్క దేవునిలో. పాయింట్ మీకు అర్థం కావాలి. ఏ రోజు మీరు విశ్వాసాన్ని వదిలేస్తారో ఆ రోజే మీరు చచ్చిపోయినట్టు లెక్క. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి, ఏమన్నాడు అక్కడ? జీవము గల దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేటువంటి, విడిచి ఎవరిని వదిలేసి? దేవుణ్ణి వదిలేసి. విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆల్రెడీ సంఘానికే చెప్తున్నాడు ఏమాట, హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. హెబ్రీ సంఘానికి గుర్తు చేస్తున్నాడు పౌలు గారు. ఏమనంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉంటే మీరు ఆల్రెడీ జీవం గల దేవుణ్ణి ఏం చేశారు? విడిచిపోయారు. ఎప్పుడు విశ్వాసం చచ్చిపోతుందో అప్పుడే దేవునిలో నువ్వు చచ్చిపోయావు. విశ్వాసం ఎప్పుడు ప్రారంభమైందో, ఎప్పుడు మొలకెత్తిందో అప్పుడే దేవునిలో నువ్వు పుట్టావు. ఎప్పటికీ విశ్వాసంలో నువ్వు కొనసాగుతూ ఉంటేనే యు ఆర్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఒకవేళ విశ్వాసంలో నువ్వు కొనసాగపోతుంటే దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి కావు. ఇంకో మంచి మాట మనందరికీ తెలుసు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం. అంటే విశ్వాసం ఉంటేనే ఎవరికి ఇష్టంగా ఉంటాం? మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసం ద్వారానే మన పుట్టుక జరిగింది. బ్యాప్టిజం దేని ద్వారా జరిగింది? విశ్వాసం ద్వారానే జరిగింది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటివారు రక్షింపబడుదురు. నీవు నీ ఇంటివారు రక్షింపబడాలంటే నీలో విశ్వాసం అనే కనిపించని ఒక ఇన్విజిబుల్ థింగ్ అంటారు దాన్ని. అది నీలో మొదలవ్వాలి, అది నీలో మొలకెత్తాలి. అది నీ పుట్టుక. అక్కడి నుంచి విశ్వాసంలో ఎదుగుదల ఉంటుంది, విశ్వాసంలో పరిపూర్ణత ఉంటుంది, విశ్వాసంలో బలం ఉంటుంది, విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వడం ఉంటుంది. రోజు రోజుకి విశ్వాసంలో వృద్ధి పొందటం ఉంటుంది. అదొక కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. అది కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్. అప్పుడప్పుడు చూడండి, అభివృద్ధి పదంలో ఉన్నాయా లేవా అనేది లెక్కలు వేయటానికి గవర్నమెంట్ కొన్ని సూచీలు ఇస్తుంది మనకి. సూచిక ఎలా ఉంటుంది తెలుసా? అది మీకు ఈసీజీ తీస్తారు కదా హార్ట్కి,
ఆ ఈసీజీ రిపోర్ట్ చూసారు ఎలా వస్తుందో? ఆ? ఇలా 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 తరంగాల మాదిరి. అలాగే నువ్వు అభివృద్ధి పదవులు ఎంత వెళ్ళావు, కింది శూన్యస్థానానికి వెళ్ళావా, అధోపాతాళానికి దిగిపోయావా, మధ్యమ స్థానంలో ఉన్నావా, లేకపోతే చివరి స్థానానికి, పై స్థానానికి, అగ్రస్థానానికి ఎగబాకుతూ వెళ్ళిపోయావా? ఈ స్థానాల కొలతలు ఉంటాయి, సూచిక అంటారు దాన్ని. ఇన్ ద సేమ్ వే పుట్టినప్పుడు నీ విశ్వాసపు స్థాయి క్రమక్రమంగా సూచిక ఏమవ్వాలి? పెరగాల, తరగాల? ఏమవ్వాలి? పెరగాలి. అది విశ్వాసమందు భాగ్యవంతులు, విశ్వాసమందు పరిపూర్ణులు, విశ్వాసమందు స్థిరులు, విశ్వాసమందు కదలని వారు, విశ్వాసములో నిలకడగా ఉన్నవారు, నానాటికి అభివృద్ధి చెందుతున్నవారు. శరీరాలు చూడండి మనం ఎలా ఉంటాయో. పాత ఫోటోలు చూసుకోండి, ఎలా ఉంటారు అందరూ. దాదాపు పాత ఫోటోల్లో అందరూ మ్యాక్సిమం 99.9% మ్యాక్సిమం సన్నగా ఉంటారు పాత ఫోటోల్లో. ఇప్పుడు ఫోటోలు చూసుకోండి ఎలా ఉంటారు. ఎలా ఉంటారు? కొంచెం లావెక్కుతారు. అది సహజం, శరీర తత్వం. అది శరీర తత్వం ఏంటంటే ఉండే కొలది ముఖాలు ఉబ్బుతాయి, ఎముకలు ఉబ్బుతాయి, పొట్టలు పెరుగుతాయి, చక్కగా లావు అవుతారు, బట్టలు పాత బట్టలు పనిచేయవు, కొత్త బట్టలు. 32 ఎప్పుడో జీన్ ప్యాంట్ ఎంత అబ్బాయి నీదంటే 32 అండి, మరి ఇప్పుడు ఎంత అంటే 42. 32 కాస్త ఏమైంది చక్క ఓ 10 ఏళ్ళలో 42 అయింది. ఇప్పుడు ఆ ఫోటో చూసుకున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? నేనేనా అనిపిస్తుంది. అంతే కదా? ఇది నేనేనా? అప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా అయిపోయాను, అప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా అయిపోయాను. అంటే మొత్తం మీద ఫిజికల్గా మీ అందరికీ గ్రోత్ ఉందా లేదా? ఉందా లేదా? గ్రోత్ ఉంది. ఫిజికల్గా అందరిలో గ్రోత్ కనబడుతుంది. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్గా కూడా అందరిలో ఏముండాలి? నానాటికి ఏముండాలి? గ్రోత్ ఇంకా ఎక్కువైపోవాలా, తగ్గిపోవాలా? చెప్పండి, ఎక్కువ తగ్గిపోవాలా? ఎక్కువ అవ్వాలి. కానీ చాలా మందులు తెలియకుండానే తగ్గిపోద్ది. అది పరీక్షించుకోరు వాళ్ళు, అది పరీక్షించుకోరు. తెలియకుండా చాలామందికి తగ్గిపోద్ది. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారా, ఇక్కడ విశ్వాసం లేని వాళ్ళు ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. అదేంటండి విశ్వాసం లేకుండా ఇక్కడ దాకా ఎందుకు వస్తారండి అని నువ్వు అనొచ్చు. విశ్వాసం లేకుండా ఈ అర్ధరాత్రి పూట ఈ చలిలో ఈ సభకు వచ్చి కూర్చొని వాక్యం విని ఎంత సాహసం ఎందుకు చేస్తారండి? విశ్వాసం లేకపోతే. ఎంత దూరం నుంచి వచ్చారు, ఇంతమంది ప్రజలు వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, మరి వీళ్ళందరూ విశ్వాసం లేని వాళ్ళని మీరు అనేస్తారా? అంత తొందరపడి ఎందుకు మాట్లాడుతున్నారని మీరు అనొచ్చు. ఇక్కడ పౌలు గారు సంఘానికి రాశారు లేఖని ముందే చిన్న కొసమెరుపు ఇచ్చాను. అందుకే హెబ్రీ పత్రిక ఎవరికి రాయబడింది? సంఘానికి రాయబడింది లేఖ. సంఘంలో వారికి రాస్తూ పౌలు ఏమంటున్నాడు? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఇన్కేస్ ఉందేమో అని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కిందకు వచ్చేయండి, 15వ వచనం 16వ వచనానికి మధ్యలో ఒక 7 లైన్లు ఉంటాయి, 8 లైన్ల దాకా ఉంటాయి. ఈ 7 లైన్లలో 8 లైన్స్లో ఒక చివరి 3 లైన్స్ చదువుదాం. అదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనానికి పై 3 లైన్లు చదువుదాం. 16వ వచనానికి పై 3 లైన్లు, 15వ వచనానికి కింద 3 లైన్లు. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము. ఏ విశ్వాసము? దృఢ. దాని ముందు చిన్న అ వేసుకుంటే, అ కలిపితే అదృఢ. దృఢ, అదృఢ. దృఢ విశ్వాసము అన్నాడు తప్ప అదృఢమైన విశ్వాసం అంటలేదు. ఆ దృఢ విశ్వాసము అంతము మట్టుకు. అంతం అంటే ఇప్పుడు అంతం యేసుప్రభు రాకడా. అంతం అంటే ఎప్పుడు? నువ్వు ఎప్పుడు పోతే అప్పుడు. నీ విశ్వాసానికి అంతం కలగాలంటే యేసుప్రభు రాక్కర్లా, నువ్వు పోతే చాలు. ఈ భూమి నుంచి వెళ్ళిపోతే అయిపోయినట్టే కదా. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. లేకపోతే విశ్వాసం వదిలేస్తే నేను క్రీస్తులో పాలివాడను కాదు. విశ్వాసం వదిలేస్తే నువ్వు క్రీస్తులో పాలివాడవు, పాలి దానవు కావు.
చూసారా? అంటే ఎవరు తమ విశ్వాసాన్ని కడవరకు కొనసాగిస్తారో వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారు. విశ్వాసాన్ని వదిలేసినాడు ఎవడు నిత్య జీవానికి వెళ్తాడు. అంటే బ్యాప్టిజం పొందాం కదండి, అఫ్ కోర్స్. 5 సంవత్సరాల సంఘానికి వచ్చాం కదండి, అఫ్ కోర్స్. 4-5 సభలు చేశాం కదండి, అఫ్ కోర్స్ చేసి ఉండొచ్చు. అలా కాదండి మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం, అఫ్ కోర్స్ ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 ఏళ్ళు బాగా బతికి 11వ సంవత్సరం పురుగుల ముందు ఆగెత్తే ఎవడేం చేయగలరు దానికి? 10 ఏళ్ళు బాగానే బతికావు, 11వ సంవత్సరాలు ఏం చేసావు? పెచ్చ పని చేసావు. ఇంకంతే, అయిపోయింది అక్కడితో. అలాగే అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును అన్న పదప్రయోగం దేవుడు ఎందుకు చేశాడో నువ్వు ఆలోచించాలి. ఈ రాత్రికాల సమయంలో ఈ సందేశం నీ ఆత్మీయ జీవితాన్ని పునరుజ్జీవింపజేసేది. చాలా జాగ్రత్తగా మీరందరూ వినాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ స్పిరిచువల్ లైఫ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవ్రీ పాయింట్ మీ బ్రెయిన్లో నోట్ చేసుకోండి. ఒకవేళ బుక్ లేకపోయినా సరే మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. రైట్, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసాలను దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసిన క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన ఎన్నో పత్రిక? 2వ పత్రిక. అంటే ఆల్రెడీ ఒక పత్రిక సంఘానికి రాసేసాడు. అర్థమైందా? మొదటి పత్రిక ఆల్రెడీ సంఘానికి ఏమైంది? రాయబడింది. అంటే సంఘం మొదటి పత్రిక దాటి ఎన్నో పత్రికకు వచ్చింది? 2వ పత్రికకు వచ్చింది. అంటే జర్నీలో డెప్త్ ఉండాలా వద్దా? జర్నీలో డెప్త్ ఉండాలా వద్దా? ఉండాలా వద్దా అని అడుగుతున్నాను నేను. మీకు నోరుంటే కొంచెం మాట్లాడండి, నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి. అర్థమైందా? అంతే తప్ప అలాగా సంతలో విగ్రహాల్లాగా అలా చూడకండి, చెప్పేవాడికి చిరాకు వస్తుంది. ఏమండి? రైట్. అంటే 2వ పత్రిక రాసేశారు అంటే ఆల్రెడీ విశ్వాసంలో ఏముంది? డెప్త్ ఉండాలి, స్థాయి ఏమవ్వాలి? పెరగాలి. ఆల్రెడీ ఒక పత్రిక అయిపోయింది, ఇది 2వది, పార్ట్ 2 ఇది. సరే, ఈ పార్ట్ 2లో ఏమంటున్నాడంటే ఆయన 3వ అధ్యాయానికి వచ్చాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చివరి మాట. 2వ వచనం చివరి మాట. విశ్వాసం. మరి ఇదేంటిది? విశ్వాసం ఎవరికి లేదట? అందరికీ లేదట. మరి సంఘంలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు? మాతో ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు? మనతో ఎందుకు కలిసి పనిచేస్తున్నారు వీళ్ళు? మనతో ఎందుకు కలిసి తిరుగుతున్నారు? మనతో ఎందుకు కలిసి బతుకుతున్నారు? మీరు అబ్జర్వ్ చేయండి. కావాలనుకుంటే మన సంఘాల్లో చాలామంది ఉంటారు. ఆడు మావాడేనండి, ఈడు మావాడేనండి, ఈడు మా సంఘమేనండి. ఇప్పుడు అంటే పోరంబోకులో బయట ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నాడు కానండి, మా సంఘమేనండి, అప్పుడప్పుడు వస్తుంటాడండి. ఈవిడ మా సంఘమేనండి, అప్పుడప్పుడు వస్తుంటుంది. మార్కులు వేయించుకోవడానికి, హాజరు వేయించుకోవడానికి అప్పుడప్పుడు కనబడుతుంటుంది. మా సంఘమే. వీడు మా సంఘమేనండి, కానీ వాళ్ళు ఏమి లేదండి, చచ్చిపోయింది. ఎక్కడో కట్ అయిపోయాడు. మనిషి ఉన్నాడు, బాగానే ఉన్నాడు, మనిషి ఉంటాడు, కానీ లోపల విశ్వాసం ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. మనిషి మనతోనే తిరుగుతుంటాడు, మనిషి మన ముందే కనబడుతుంటాడు. అన్నయ్య వందనాలు అన్నయ్య అంటాడు నవ్వుతూ వచ్చేసి కదా. మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా తమ్ముడు ఎంత ఆత్మీయంగా ఉన్నాడు, ఎదురు పడితే ఎంత బాగా వందనాలు చెప్తున్నాడు. వందనాలే వెనకాల తందనాలు. ముందు వందనాలే, వెనకాల తందనాలు ఉంటాయి. సో విశ్వాసం అందరికీ లేదు, చచ్చిపోయింది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, సంఘానికే కదండి ఇవన్నీ, సంఘానికే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. అసలు అనొచ్చా మాట? అనొచ్చా? వీళ్ళకి కూడా ఎన్నోది ఇది? 2వది. ముందోటి అయిపోయింది, అది పెద్దది బాగా, దీని మీద పెద్దది. అంటే దీని మీద డెప్త్ ఉన్నది.
చాలా క్వశ్చన్స్ క్లారిఫై అయిపోతాయి అందులో, చాలా డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాడు పాపం. తన గురించి తను చెప్పుకుంటాడు, కష్టాలు చెప్పుకుంటాడు, కన్నీళ్ళు చెప్పుకుంటాడు, సమస్యలు చెప్పుకుంటాడు. వాళ్ళలో ఉన్న జారత్వం చేసిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని వెలేసేయమని చెప్తాడు. ఆ చేదైన వేరు ఉంటే మీరు నాశనం అయిపోతారని చెప్తాడు. అలాంటి వాళ్ళని దగ్గర కూడా రానివ్వకండి, దౌర్భాగ్యులాడని చెప్తాడు. ఎందుకంటే నక్క పులి వేషం ధరించిన నక్కే పులి ఎప్పటికీ కాలేదు. సో కాబట్టి బీ కేర్ఫుల్. దొంగ పోస్తళ్ళు, మోసగాండ్ర పనివారు, చాలా జాగ్రత్త. ఇవన్నీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాడు. రెండో దాంట్లో కూడా చెప్పుకుంటూ వస్తాడు. అయితే చివరి ఎండింగ్కి వచ్చేసరికి రెండో దాంట్లో ఏమంటాడంటే, రెండో పత్రికలో వీళ్ళతో చెప్తూ అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎంత విచిత్రంగా ఉందండి ఇదే. ఏంటి ఇంత జర్నీ చేసిన తర్వాత ఆ మాట చెప్తే ఎలా ఉంటుంది? 50 ఏళ్ళు కాపురం చేశాక నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే అసహ్యంగా ఉండదు? ఉండదా? చెప్పండి చెప్పండి. ఎన్నేళ్ళు కాపురం చేశారు? 50 ఏళ్ళు కాపురం అయిపోయిన తర్వాత నిజముగానే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే అది ఎంత అసహ్యంగా ఉంటుందో. అలాగే ఇది కూడా అలాగే ఉంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చాలా గాఢమైన పదప్రయోగం చేశాడు అక్కడ. ఏమంటాడు తెలుసా? మీరు భ్రష్టులు కాని ఎడలా అంటాడు. భ్రష్టుడు అంటే అర్థం ఏంటి తెలుసా? యూజ్లెస్ ఫెలో అని అర్థం అండి. భ్రష్టుడు అంటే యూజ్లెస్ ఫెలో. విశ్వాసం లేనివాడు దేవునికి యూజ్ అయ్యేవాడు కాడు. నేను చెప్తున్నాను కదా, విశ్వాసం ఎప్పుడైతే నీలో సన్నగిలిపోయిందో యు ఆర్ డెడ్. ఎస్, యు ఆర్ డెడ్, చచ్చావు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడుతుంటాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. ఎంతమంది మృతులు కనబడతారో సరిగ్గా భూతద్దం వేసి చూస్తే. మీకు కనబడకపోయినా నాకు కనబడిపోతుంటారు. ఆ సెన్స్ నాకు ఉంటుంది. ఎవడైనా వచ్చి అన్నయ్య అని అనగానే వాడు మొత్తం హిస్టరీ చదివేయగలను నేను. అలా నాకు తెలిసినోడు అయితే నా కళ్ళ ముందు 2-3 సార్లు తిరిగితే చాలు హిస్టరీ మొత్తం చదివేయగలను. ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ సెన్స్ ఉంటుంది నాకు. అంటే ఇతడు బతుకున్నాడా, చచ్చిపోయాడా, లేదా కొట్టుకుంటున్నాడా, మిడిమిడిగా అరకొరగా ఎప్పుడెప్పుడు ఆరిపోదామా అని కొట్టుకుంటున్నాడా, లేక బలంగా వెలుగుతున్నాడా, ఎలాంటి స్థాయి కలిగిన వాడు అనేది తెలిసిపోద్ది. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా? అమ్మ పుట్టిల్లు గురించి మేనమామకు చెప్పాలా? అలాగే మనకు కూడా అన్నయ్య అన్నంత మాత్రాన సూపర్ టాప్ హీరో అని అనుకోం. వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్? నీ స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉంది? నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఇవన్నీ అంచనా వేసేయచ్చు. పౌలు గారు కూడా అదే అంచనాతో, దైవజ్ఞానంతో దేవుని సేవకుడుగా సంఘాన్ని హెచ్చరిస్తూ అంటున్నాడు, మీలో అందరికీ విశ్వాసం లేదు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకోండి కాదు, చెక్ చేసుకోండి. చేయించుకుంటే తెలిసేది కాదు. ఇది కరోనాలాగా. కరోనా అయితే మనం వెళ్ళి ఏం చేయాలి? చేయించుకోవాలి. ఎవడికాడు చేసుకోవడానికి అవ్వదు కాబట్టి. ఎందుకంటే ఆ మన పొల్ల మనం ముక్కులో పెట్టుకోలేం కదా. తుమ్ములు వస్తే గురగురమంటది. అదే ఆడనుకోండి మన ముక్కు కాదు కాబట్టి గెంటేస్తాడు గట్టిగా. ఆడికి నొప్పి రాదు కదా, మనకు వస్తుంది. ఆడి ముక్కు ఆడికి వస్తుంది, మన ముక్కు మనకు వస్తుంది. నొప్పి రాదు కాబట్టి ఇలా అంటాడు, తిప్పి 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 తీసేస్తాడు బయటికి. అది ఆడిదాడైతే అలా చేసుకోడు. సో అలా ఎవడదాడి అవ్వదు. ఇది కరోనాలాగా. ఈ కరోనా అయితే పక్కోడు చేయాలి, ఇది మాత్రం ఎవడదాడిది అవుతుంది. ఇది మళ్ళీ పక్కోడు చేయడానికి అవ్వదు. ఇది విచిత్రం. బయట టెస్టులు అయితే పక్కోడు చేయాలి, లోపల టెస్టులన్నీ ఎవరు చేయాలి? మనమే చేసుకోవాలి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మరి ఎవనికి తెలియవు అన్నాడు కొరింథీ పత్రికలో. సో నా స్పిరిచువల్ స్టేటస్ ఏంటి, నా స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను దేవుల్లో ఎలా ఉన్నాను అనేది నా పక్కన ఉన్న ఎవరికీ తెలియదు. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి మాత్రం నాకు క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే నీ గురించి నీకు తెలిసినంత పక్కోడికి తెలీదు. నీ గురించి నీకు వచ్చినంత రిపోర్ట్, అంత ఖచ్చితమైన రిపోర్ట్ పక్కోడు ఇవ్వలేడు నీకు. మళ్ళీ నీకు నువ్వు ఇచ్చుకోగలవు అంత వండర్ఫుల్ రిపోర్ట్.
దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది కోహినూర్ డైమండ్ లాంటిది. దొరక్క నీకు దొరికింది, దాన్ని పెంచుకో తప్ప తుంచుకోకు, దాన్ని దాచుకో తప్ప వదులుకోకు. దానికంటే గొప్పది, కోహినూర్ డైమండ్ కంటే కూడా గొప్పది అది. ఎందుకంటే ఆ విశ్వాసం పట్టుకుంటేనే నువ్వు గట్టిగా అక్కడ దాకా పోగలవు. ఆ విశ్వాసం గట్టిగా పట్టుకోకపోతే నేను అక్కడికి రానివ్వడు. లైక్ ఏ టికెట్ లేకుండా నిన్ను రానిస్తాడా లోపలికి? రానిస్తాడా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావు, టికెట్ ఎక్కడో పడేసినండి అన్నావు, అక్కడికి వెళ్ళి బయట బొమ్మంటాడు. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నావు, టికెట్ ఎక్కడో పడేసానండి అంటే కనీసం ఈ టికెట్ అయినా చూపించు మొబైల్లో. అది కూడా లేదండి, ఎక్కడో పడేసానంటే గెట్ అవుట్, నువ్వని మాకేం తెలుసు అంటాడు. బయట నా పేరు ఉంది కదండి, అక్కడ అంటించారు కదండి, వెంకటప్పయ్య నేనేనంటే నాకు నువ్వని గ్యారంటీ లేదు, ప్రూఫ్ ఏమైనా చూపించా వెంకటప్పయ్య నువ్వే అని అంటే, అప్పుడు కాదండి బాబు నేనేనండి బాబు అని అన్నా కూడా నేను లోపల రానిస్తారా? టికెట్ లేకుండా లోపలికి ఎంట్రీ కుదరదు నాయన, ప్లాట్ఫామ్ మీద బొజ్జు నాయన అంటారు. ఇన్ ద సేమ్ వే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇది మొదటి దశ. ఇప్పుడు విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం అని తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, విశ్వాసం వదలకూడదన్నది ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో విశ్వాసమందు భాగ్యవంతులు పరిపూర్ణులు కావాలన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ముందు చెప్పిన విషయాన్ని మీరు మర్చిపోకూడదు. మనం పుట్టినప్పుడు ఎంత ఉన్నామో అంతే ఉండిపోతే తల్లిదండ్రులు సంతోషిస్తారా? చెప్పండి. నేను మా అమ్మ నాన్నలకి ఇంత పుట్టుంటానండి, ఎంతో పుట్టుంటాను, ఇప్పటికే అంతే ఉన్నాను అనుకోండి, మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారా? మా అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఏడుస్తూ బ్రతుకుతారా? మరి కన్న తండ్రి కూడా స్పిరిచువల్ గ్రోత్ లేకపోతే నీ విషయమై బాధపడతాడు, నీ విషయమై చింతిస్తాడు. అందుకే ఇన్ని సంగతులు దైవ గ్రంథంలో వ్రాయించాడు. నువ్వు పరిపూర్ణతకు వెళ్ళకపోతుంటే, నువ్వు పరిపూర్ణ స్థాయికి రాకపోతుంటే నిన్ను నన్ను కన్న తండ్రి ఖచ్చితంగా చింతిస్తాడు. అందుకే పౌలు అంటాడు, సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు అంటాడు. అలాగే గలతీ పత్రికలో అదే పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, గలతీ పత్రికలో ఎంత మంచి మాట మాట్లాడంటే, సంఘాన్ని పాడు చేయడానికి కొంతమంది దొంగలు సంఘంలోకి చొరబడ్డారట పౌలు గారి కాలంలో. పౌలు గారు కట్టిన సంఘం గలతీ సంఘం అంటే, ఈ గలతీ సంఘంలోనికి కొందరు రహస్యంగా జొరబడి నీతిమంతుల వేషం ధరించుకుని, పరిపూర్ణుల వేషం ధరించుకుని, పరిశుద్ధుల వేషం ధరించుకుని వీళ్ళని మెల్లిగా దారి తప్పించే ప్రయత్నం, దుర్బోధలతో దారి మళ్లించే ప్రయత్నం, సత్యంలో నుండి మెల్లిగా అసత్యంలోనికి మళ్లించే ప్రయత్నం, గాలి తీసేసే ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. అది పౌలు గారికి అసలు నచ్చల. అప్పుడు వెంటనే పౌలు గారు ఏమంటారో తెలుసా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు నా పిల్లలు, మీరేంటిలా భ్రష్టు పట్టిపోయారు, మీరేంటే దౌర్భాగ్యులైపోయారు, మీరెందుకు ఇలా దారి మళ్ళీపోయారు మీరు అని అక్కడ బాధపడుతూ అంటాడు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. కలవరానికి గురి చేస్తారు వీళ్ళు. ఎందుకంటే తోడేలు గొర్రెనెత్తుకుపోవాలంటే ముందు ఏం చేయాలి? కలవరం క్రియేట్ అవ్వాలి. కలవరం క్రియేట్ అవ్వగానే గొర్రెలు చెదురుతాయి, చెదరగానే ఐక్యత చెడిపోతుంది. అప్పుడు ఒక్కొక్క గొర్రె పట్టుకెళ్ళిపోతుంది. ఎవరది? తోడేలు. ఇన్ ద సేమ్ వే వీళ్ళలో కలవరం క్రియేట్ చేసి వాళ్ళు పాడు చేస్తుంటే అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక అంటాడు అని అంటాడు. మీరు 4వ అధ్యాయానికి వచ్చేయండి. మీ విశ్వాసాన్ని పాడు చేస్తున్న వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగిన నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించలేదు, కానీ దేవుని దూత వలె నన్ను భావించారు.
క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించారు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమయ్యింది అంటే వీళ్ళందరూ విశ్వాసంలో చెప్పటకే ఏమయ్యారు? పక్కకు తొలగిపోయారు. పౌలు గారి బోధలో నుంచి వేరొక బోధలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అంటున్నాడు, మీరు చెప్పుకున్న ఆ ధన్యత ఏమైంది? తర్వాత సఖ్యమైతే మీ కన్నులు ఓడదీసి నాకు ఇచ్చేద్దాం అనుకున్నారు కదా, అంతగా ప్రేమించారు కదా నన్ను, మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. అంటే ఇప్పుడు పౌలు గారిని గలతీ సంఘం ఎలా భావిస్తుందట? పాపం ఎలా భావిస్తుంది? శత్రువులా భావిస్తుంది. పౌలు గారి బాధ ఏంటంటే, కష్టపడి కన్నటువంటి పిల్లలు వీళ్ళ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడానికి, భ్రష్టత్వంలోనికి నడిపించడానికి దుష్టులు ప్రవేశించారన్నది పౌలు గారి బాధ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే విశ్వాసం పోతే ఎంత బాధ అంటే చూడండి, ఆ కింద మాటలో చెప్తాడు. 19వ వచనం జాగ్రత్తగా చూడండి, 16 నుంచి చూద్దాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే వాళ్ళ వెంట పడాలని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండటం యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే స్వరూపాన్ని వీళ్ళు ఏం చేసుకున్నారు? క్రీస్తు స్వరూపాన్ని ఏం చేసుకున్నారు చెప్పండి? చెరిపేసేసుకున్నారు, పోగొట్టేసుకున్నారు. అంటే విశ్వాసంలో నుంచి వెనక్కి వచ్చేసారు. ఏవో కొత్త ఆలోచనలోకి వెళ్ళిపోయారు, ఏవో కొత్త సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు, ఏవో కొత్త జీవితంలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అలాగ వెళ్ళిపోయారో పౌలు గారు మాట్లాడుతూ బాధపడుతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఎందుకు ఆవేదన, ఎందుకు బాధ అంటే విశ్వాసం పోతే ఇక వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళలేరు. విశ్వాసం మిస్ అయిపోతే వాళ్ళ జీవితం నాశనం. మీ అందరికీ చెప్తున్నాను ఈ రాత్రి, ఒకవేళ నీ విశ్వాసం మొలకెత్తిన నీ విశ్వాసం పోయి ఉండుంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం ఒకవేళ ఎప్పటికే నీలోనికి వచ్చి ఉండుంటే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్లు లెక్క. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే, మృతురాలివే. నువ్వు ఇంకెన్ని సంవత్సరాల సంఘానికి వెళ్ళినా శవం సంఘానికి వెళ్తుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సభలకు వచ్చినా శవం వస్తుంది సభలకి. నువ్వు ఎన్ని సంవత్సరాలు సెమినార్లకు వచ్చినా శవం వస్తుంది సెమినార్లకి. నువ్వు ఎన్ని సంవత్సరాలు పాటలు పాడినా శవం పాటలు పాడుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిచర్యలో ఉన్నానని భ్రమపడినా శవమే ఉంటుంది. విశ్వాసం లేదంటే నువ్వు ఒక శవానివి. ఇక నువ్వు పరిపూర్ణతలోకి ఏం వెళ్తావు? పరలోకానికి ఏం పోతావు? తప్పిపోయావు నువ్వు ఎక్కడో. అందుకే అంత క్లియర్గా చెప్పాడు, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాము. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. యేసుక్రీస్తు మీలో ఉండాలి అంటే విశ్వాసము ద్వారా ఆయన మీలో జీవించాలి. అప్పుడే మీరు ఏమవుతారు? పరిపూర్ణులు అవుతారు. లేకపోతే మీరు ఏమైపోతారు? అపరిపూర్ణులు అయిపోతారు. పరిపూర్ణమైన విశ్వాసానికి అపరిపూర్ణమైన విశ్వాసానికి తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సువార్త పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడట. ఆయన నిత్యజీవం అంటే అంతే కదా, పరలోకానికి పోవాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి? మంచిగానే అడిగాడు. విశ్వాసి మాత్రమే అడగగలడు. అలాగా అవిశ్వాసి అయితే ఎందుకు అడుగుతాడు? పరలోకం అనేది కంటికి కనబడేది కాదు, నిత్యజీవం అనేది కంటికి కనబడేది కాదు, అది మరణానంతరం ఉండేది. ఆ మరణానంతర జీవం గురించి సజీవుడుగా ఉండగా అడుగుతున్నాడు అంటే హీజ్ ఎ బిలీవర్. అతడు బిలీవర్ అయితేనే అడగగలడు, బిలీవర్ కాకపోతే అడగలేడు. సో హీ వాజ్ ఎ గ్రేట్ బిలీవర్. సో గొప్ప విశ్వాసి కాదనలేదు. అయితే చూడండి ఏమంటున్నాడంటే, అందుకైనా మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల
ఆజ్ఞలను గైకొనమని అతనితో చెప్పాను. అప్పటికింకా నూతన నిబంధన వ్రాయబడలేదు. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. యేసుప్రభు వారు ఈ విషయాన్ని ఆ యవనస్తుడికి చెబుతున్నటువంటి సమయానికి ఇంకా నూతన నిబంధన వ్రాయబడలేదు. అప్పటికి ఇంకా అందరూ ఎందులో ఉన్నారు? పాత నిబంధన క్రింద ఉన్నారు. ఈ యవనస్తుడు కూడా దేని క్రింద ఉన్నాడు? చెప్పండి, దేని క్రింద ఉన్నాడు? ఆ పాత నిబంధన క్రిందే ఉన్నాడు. ఆ పాత నిబంధన క్రింద ఉన్నాడు కాబట్టి నిర్గమకాండం 20:12లో, లేవీకాండం 19:18లో ఏవైతే వ్రాయబడ్డాయో, మోషే గారు ఏవైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞలే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కాలానికి అతనికి గుర్తు చేస్తున్నారు. ఏమేమి గుర్తు చేస్తున్నారు? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమించనున్నవే అని చెప్పాను. అందుకే యవ్వనుడు అన్నాడట, ప్రభువా ఇవన్నీ అనుసరిస్తున్నాను. అంటే మోషే చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ నేనేం చేస్తున్నాను? అనుసరిస్తున్నాను. బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ దాగి ఉంది. మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను ప్రభువా, ఇంకేంటి నాకు కొరత ఏముంది? ఇంకా నాకు ఏ కొరత లేదు. మోషే చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను కాబట్టి అమ్మయ్యా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నిత్య జీవానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనని అడిగాను. ఇంకా కొదువ ఏమైనా ఉందా? ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవాలా? ఇంకంతా క్లియర్ కదా, అంతా ఓకే కదా, నేను ఆల్రెడీ మంచి పొజిషన్లోనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను నిత్య జీవానికి అర్హుణ్ణే కదా అని అనుకుంటున్నటువంటి సమయంలో ప్రభు అన్నారు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా అన్నారు. ఏమైనా ఎడల? నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు నాయన, కొదువైతే ఉంది, నువ్వు ఇంకా సరిగ్గా ఎదగలేదు. పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడలంటే నువ్వు ఇంకా సరిగ్గా ఎదగలేదు. ఎక్కడున్నావు మరి? మధ్యలో ఉన్నావు, మధ్యలో ఉన్నావు. నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చేయి అన్నాడు. అంటే తను బాగా ఆస్తిపరుడు అనమాట. వచ్చినోడు బాగా డబ్బులున్నాడు. నీ ఆస్తి అమ్మి బేదలకిచ్చి అప్పుడు అన్నాడు, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది కనుక నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీ ధనం ఎక్కడికి పోదు. నువ్వు బేదలకు ఇవ్వగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ట్రాన్స్ఫర్ అంతా పరలోకానికి పోతుంది. సో నీ ధనానికి నాది గ్యారంటీ, ఇంకంతే. మరి ఇంకంతకంటే ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి? నీ ధనం మొత్తానికి నాది గ్యారంటీ. నీ ధనం పరలోకానికి పోతుంది కనుక, పరలోకమందు నీకు ధనము కలుగును కనుక నువ్వు వచ్చి నన్ను ఏం చేయి? వెంబడించు అన్నాడు. అయితే ఆ యవ్వనుడు, ధర్మశాస్త్రం ఎరిగిన ఆ యవ్వనుడు, మోషే మాటలు మోషే ఆజ్ఞలు పాటిస్తున్న ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. విన్నాడు, విని పాటించాడా, వ్యసన పడుతూ వెళ్ళిపోయాడా? అంటే విని ఇష్టపడి వెళ్ళాడా, ఇష్టం లేకుండా వెళ్ళాడా? అంటే యేసుక్రీస్తు ప్రభు మాట విన్నాడా, వినలేదా? మరి వినని రాయబడింది అక్కడ. ఆయన మాట విని అని ఉంది కదా అక్కడ. అంటే విన్నట్ట వినలేనట్ట? విని అంటే విన్నాడని, వినలేదంటే గ్రహించలేదు, అంగీకరించలేదని. విని అంటే వింటారు, అందరూ వింటారు, కానీ దాన్ని గ్రహిస్తే విన్నట్టు, గ్రహించకపోతే పరిపూర్ణం కానట్టు. అక్కడ కూడా వింటే పరిపూర్ణం కాదు, గ్రహిస్తే పరిపూర్ణం. మందు తెచ్చుకుంటే పరిపూర్ణం కాదు, మందు మింగితే పరిపూర్ణం. అర్థమవుతుందా? సో వింటే పరిపూర్ణం కాదు, విన్నదాని ప్రకారంగా జీవిస్తే పరిపూర్ణం. ఇక్కడ వినలేదండి. ఎందుకు? యేసుప్రభు వారి మాట నచ్చలేదు, ఆయన చెప్పిన ఆ విధానం నచ్చలేదు. ఇక్కడ మీరు గమనించవలసిన పాయింట్ ఏంటంటే, అతడు ధర్మశాస్త్రాన్ని కూడా పాటించలేదు. అదే ధర్మశాస్త్రం ఎందుకు పాటించలేదు అని మీరు అనుకోవచ్చు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. ఈ ధనవంతుడు ఈ యవనస్తుని దృష్టిలో పెట్టుకుని చదవండి. అది అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు అతను పాటించినవన్నీ ఎవరివి? మోషే గారు చెప్పినవే కదా, మోషే ద్వారా దేవుడు ఇచ్చినవే కదా ఇశ్రాయేలీలకి. మోషే ఏమన్నాడట? ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. మోషే అన్నాడట ఈ మాట. మోషే అన్నాడు ఈ మాట, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అని మళ్ళీ వీళ్ళు సరిగా అర్థం చేసుకోరేమో అని, అన్ని విషయాలలో
మీరు ఆయన మాట వినాలి. ఆయన ఆ టైంకి ఏదనిపిస్తే చెప్తాడు, అది ఆయన ఇష్టం. ఆయనకి ఆ టైంకి ఏదనిపిస్తే చెప్తాడు. అవసరమైతే నా మాటలు కూడా కొట్టిపడేస్తాడు. ఎవరివి నా మాటలు అంటే? ఎవరివి? మోషేవి. మోషే మాటలు కూడా కొట్టిపడేస్తాడు. ఆయన ఇష్టం అది. మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు. ద్వితీయోపదేశకాండం 18:15 చెప్తాడు ఈ మాట. ఆ ప్రవక్త చెప్పిన ప్రతి మాట మీరు వినాల్సిందే ఇశ్రాయేలీయులారా. మీరు పరిపూర్ణులు అవ్వాలి అనుకుంటే ఆ ప్రవక్త చెప్పిన ప్రతి మాట వినాలి. ఆ ప్రవక్తే యేసుక్రీస్తు. మోషే వంటి ప్రవక్త. ఆయన మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మగుననెను. అంటే నిత్య జీవానికి వెళ్ళడు. ఇప్పుడు యవ్వనుడు ఆయన మాట వినకుండా నిత్య జీవాన్ని కోల్పోయాడు. నన్ను వెంబడించు. ఛాన్స్ అందరికీ రాదు కదండి. వస్తుందా? వెంబడించే ఛాన్స్ అందరికి వస్తుందా? అందరికి ఇచ్చాడు ఆ ఛాన్స్ ప్రభు. కొందరికి ఇచ్చాడు. ఆ కొందరిలో ఇతను కూడా ఒకడు. వండర్ఫుల్ ఛాన్స్ కొట్టేశాడు మరి. కానీ ఆ వండర్ఫుల్ ఛాన్స్ని ఇతను ఏం చేసుకున్నాడు? అజ్ఞానంతో పోగొట్టుకున్నాడు, అవివేకంతో పోగొట్టుకున్నాడు. అతని మాట మీరు వినాలన్న మోషే చెప్పిన ఆజ్ఞను కూడా ఖాతరు చేయలేదు. కానీ మోషే చెప్పినవి కొన్ని పాటిస్తున్నాడు, కొన్ని పాటించట్లా. అంటే కొన్ని పాటించి కొన్ని పాటించకపోతే మరి అవిశ్వాస అయిపోతాడుగా, అపరిపూర్ణుడైపోతాడు కదా. నువ్వు అపరిపూర్ణుడిగా ఉండిపోవద్దు. నువ్వు పరిపూర్ణుడు ఒకటి కోరిన ఎడలా నన్ను వెంబడించు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అనుకుంటే ఫాలో మీ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ ఇతను ఎందుకో ఆయన మాటని ఖాతరు చేయలా. ఖాతరు చేయకుండా వ్యసన పడుతూ పోయాడట ఇంటికి. అతను మిగులు ఆస్తి గలవాడు గనుక, యేసుక్రీస్తు చెప్పిన మాట అతనికి రుచించలేదు గనుక మిగుల వ్యసన పడుతూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ సందర్భం చదివిన ప్రతిసారి, అతను వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి చచ్చిపోయి ఉంటాడుగా. ఇప్పటికీ ఉన్నాడంటారా? నేను ఎరుచులేం వెళ్ళాను, నాకు ఎక్కడ కనబడలేదు. మరి అంత ఏజ్ ఉన్నవాడు, 2000 ఏళ్ళుగా బతుకున్నాడు అయితే నాకెవడు కనబడలా. అలాంటి వాడు ఉంటే ఎప్పటికీ ఆల్రెడీ ఎక్కడ ఉండేవాడు? వార్తల్లో ఉండేవాడు. సో ఆల్రెడీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధిలోకి ఎలా వెళ్ళిపోయాడు? ధనవంతుడిగా వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాల్సిన ధనాన్ని సమాధుల పాలు చేసిపోయాడు. మిగులాస్తి గలవాడు కరెక్టే, కానీ ఆ ధనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి. పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకో అన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అయిపోతాడు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులారా, మీరు ఆయన ఏం చెప్పినా అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. అన్ని విషయాల్లో, మళ్ళీ 1-2 కదా, ఆయన ఏదైనా చెప్తాడు. మీరు విన్నారు కదా, ఇది మీరు విన్నారు కదా, నేను చెప్పినదేమనగా అంటాడు. ఆయన ఏం చెప్పినా మీరు వినండి అని ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు. కానీ వాళ్ళు వినలేదండి. ఆ యవనస్తుడు పర్టికులర్గా వినలేదు, వినకుండా వెళ్ళిపోయాడు. అంటే పరిపూర్ణుడుగా పరలోకానికి అడుగు పెట్టక అపరిపూర్ణుడుగా సమాధిలోనికి జారిపోయాడు. ఈ సందర్భాన్ని మనకి ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నాడంటే, ఈరోజు మీరందరూ కూడా విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. విశ్వాసం ద్వారా పుట్టినవారు, విశ్వాసం అనే యాత్రలో, విశ్వాస యాత్రలో కొనసాగుతున్నవారు, విశ్వాసులుగా మీ జర్నీ మొదలుపెట్టినవారు. ఇప్పుడు మీలో ఎంతమంది విశ్వాసులుగా ఉన్నారో, ఎంతమంది ఆల్రెడీ కత్తిరించబడ్డారో, ఎంతమంది చచ్చిపోయారో, ఎంతమంది బలహీనంగా ఉన్నారో, ఎంతమంది బలంగా ఉన్నారో నాకైతే తెలీదు. కానీ ఎవరికి తెలుస్తుంది? మీకు క్లియర్గా తెలుస్తుంది. 100% మీకు క్లియర్గా తెలుస్తుంది. నాకు తెలియాలంటే మీరు నాకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, నాతో కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు అయి ఉండాలి. మీరు అప్పుడప్పుడు వచ్చిపోయే ముఖాలు అయితే సభల్లోకి, ఇక్కడ ఉన్న చాలా ముఖాలు నాకు తెలియని ముఖాలే, కొత్త ముఖాలు. సో ఈ ముఖాలన్నీ విశ్వాసంలో ఉన్నారా, విశ్వాసం లేకుండా ఉన్నారా నాకు తెలియదు. ఆ మధ్య ఒక అబ్బాయి 5 ఏళ్ళ నుంచి చర్చకు వస్తున్నానన్నా అన్నాడు. బాప్తిసం కావాలన్నా అన్నాడు. అరే భ్రష్టుడా, 5 ఏళ్ళ నుంచి బాప్తిసం తీసుకోకుండా ఉన్నావా అన్నాను నేను. 5 ఏళ్ళ నుంచట ఏమి లేకుండా ఉన్నాడట. కానీ 5 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్తాడట?
చర్చికి వెళ్తాడట, 5 ఏళ్ల నుంచి వెళ్తాడట చర్చికి. కానీ 5 ఏళ్ల నుంచి ఏం లేదట. అంటే ఈ 5 ఏళ్లలో ఒక్క ప్రసంగం కూడా నిన్ను బాప్తిసం వైపుకి నడిపించలేదా? ఈ 5 ఏళ్లలో ఒక్క ప్రసంగం కూడా నీలో విశ్వాసం పుట్టించలేదా? ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళు. ఇప్పుడు విశ్వాసంలోకి వచ్చేసాం, మధ్యలో రాలిపోయామో, చేదైన వేరు మొలిచిపోయిందేమో, జీవించున్నావు అన్న పేరు మాత్రం ఉన్న మృతుడేమో, నువ్వు విశ్వాసవో కాదో చెక్ చేసుకోవాల్సిన అవసరత ఏర్పడుతుందేమో. అపరిపూర్ణుడుగానే రాలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు అతనికి చెప్పినట్టే ఈరోజు మనకి చెప్తున్నారు, ఫాలో మీ అని, నన్ను వెంబడించు. వెంబడించడం అంటే ఏంటి ప్రభు? నేను ముగింపుకి వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం ముగింపులో. వెంబడించడం అంటే ఏంటి ప్రభు? విశ్వాసాన్ని బట్టి వెంబడించడం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఎదుగుదల. హెబ్రీ పత్రికలో ఒక మాట వ్రాయబడింది, ఒకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఇక్కడ కూడా చాలామంది ఉంటారు, రెగ్యులర్గా ఫాలో అవ్వరు. సడన్గా ఒక కొత్త టాపిక్ చెప్పామనుకోండి, అదే ఏదో అని కలవరైపోతుంటారు. రాయి దిగానే పురుగులన్నీ ఏమైపోతాయి, అటు ఇటు 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 కదిలిపోతుంటాయి. అలాగే కొంతమంది ఉంటుంటారు, సబ్జెక్ట్ మీద లోతైన నాలెడ్జ్ కానీ లోతైన అవగాహన కానీ ఉండదు, అస్సలు ఉండదు. మన సెమినార్లో ఒక వండర్ఫుల్ టాపిక్ మాట్లాడాను. అదేంటంటే, భోజనం మనిషిని అపవిత్రపరుస్తుందా, లేకపోతే హృదయమే అపవిత్రంగా ఉంటుందా? అపవిత్రత భోజనంలో ఉందా, హృదయంలో ఉందా? వండర్ఫుల్ టాపిక్ అది. కానీ అలాంటివి అంగీకరించాలంటే వాడు విశ్వాసమందు భాగ్యవంతుడై ఉండాలి. గాలిగోపురం రైల్వే స్టేషన్ గడికి అలాంటివి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఇంకా డెప్త్కి వెళ్ళలేదు, బచ్చగాళ్ళు. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే చాలా చాలా నేర్చుకోవాలి. ఇంకా బైబిల్ లోతుల్లోనికి వెళ్ళాలి, బైబిల్ లోతుల్లోని సారాంశాన్ని అధ్యయనం చేయాలి. భోజనం, హృదయం రెండింటికి కంపేర్ చేస్తూ ఆ రోజు మాట్లాడిన టాపిక్ ఇంకా యూట్యూబ్లో అలాగే ఉంది, మళ్ళీ చూడండి కావాలంటే. చాలా లోతైన సందేశం అది. ఇక్కడ కూడా చాలామంది ఎలా ఉన్నారంటే, మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం, చాలా కష్టం. మీరు వినటానికి మందులుగా ఉన్నారు. మీరు ఆ రోజుల్లో పౌలు గారు మాట్లాడుతుంటే బలులు లేవు అన్నాడు. బలులు లేవండి అలా అంటారేంటండి? బలి ఆగిపోయింది. బలి ఆగిపోవడం ఏందండి? మనకు బలి ఉంది కదండి. సున్నతి లేదు. అయ్యి బాబు, ఈయన సున్నతి లేదంటున్నాడండి. సున్నతి లేకపోవడం ఏంటండి బాబు? ఇంక సున్నతి లేకపోతే ఇంకేముంది అసలు? అబ్రాహాము సంతానం అంటేనే మనకు మార్క్ అది ఏముండాలి? సున్నతి ఉండాలి. పౌలు దుర్బోధ చేస్తున్నాడు, సున్నతి లేదంటున్నాడు, బలి ఆగిపోయింది అంటున్నాడు, ఆచారాలు ఆగిపోయాయి అంటాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కొన్నింటిని మానవలనని చెప్పుట వారు విని ఉన్నారు, గనుక నీ మీద పగబట్టి ఉన్నారు అంటాడు. అంటే వీళ్ళకి చెప్పడానికి, హెబ్రీలకి చెప్పడానికి కొన్ని సంగతులు ఉన్నాయి, కానీ వినుటకు వాళ్ళు ఎలా ఉన్నారట? మందులుగా ఉన్నారట. అందుకే ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు నాయన, మీరు దాన్ని గ్రహించలేరు. మీకు చెప్పినా మీరు ఇప్పుడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, సో మీకు చెప్పడం కూడా వేస్ట్ అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, కాలాన్ని బట్టి చూస్తే, ఇన్ని సంవత్సరాల్లో కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒక్కడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. కాలాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళాలట? పిల్లలు బోధకుల స్థాయికి వెళ్ళిపోవాలట. కానీ వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఎప్పటికీ ఎప్పుడు ఆగిపోయారు? మూలపాఠాల దగ్గరే ఆగిపోయారు. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. చూడండి ఎంత బాధాకరం. చూడండి, తండ్రికి 10 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాక బిడ్డని కనీసం వెళ్ళిపోయిన తండ్రి 10 ఏళ్ల తర్వాత దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాక బాబేడి అని భార్యని అడగగానే ఉయ్యాల్లో ఊగుతున్నాడండి అందనుకో, ఏమైపోతాడు? గుమ్మం దగ్గరే గుండె చచ్చిపోతాడు. ఇటు 10 ఏళ్ల తర్వాత వచ్చాడు దుబాయ్కి పోయి, ఏమైనా ఎక్స్పెక్టేషన్తో వస్తాడు?
మా వాడు గుమ్మలో 2 షూస్ వేసుకుని చక్కగా ఎగురుకుంటూ గెంతుకుంటూ పొరగలెత్తుకుని వచ్చేసి నా చంక ఎగిరెక్కేస్తాడు అనుకుని వస్తాడు పాపం. కానీ ఇంకా గుమ్మలోకి రాగానే ఎక్కడున్నాడు, బిడ్డ ఎక్కడున్నాడే అని అడగానే, బిడ్డ ఎక్కడున్నాడంటే అదిగోండి ఉయ్యాలు ఊగుతున్నాడుగా, పాలు తాగుతున్నాడు, తిత్తు నోట్లో పెట్టుకుని అంటే, వీడు ఇంకా 10 ఏళ్ళకు కూడా తిత్తుతో పాలు తాగుతున్నాడు వీడు, ఇంకా 10 ఏళ్ళకు కూడా ఉయ్యలు దిగలేదు వీడు, 10 ఏళ్ళకు కూడా ఇంకా అలాగే ఉన్నాడా అని తండ్రి నివ్వెరపోతాడా, నివ్వెరపోడా, అవాక్ అవుతాడు. అలాగే పౌలు గారు కూడా వీళ్ళని చూసి ఏమయ్యారు, అవాక్కయ్యారట. ఏందిది, కాలమును బట్టి చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల పరిచర్యలో, ఇన్ని సంవత్సరాల జ్ఞానంలో, విశ్వాసంలో మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా ఏ స్థాయిలో ఉన్నారు మీరు? దేవోక్తులలోని మొదటి మూల పాఠాలు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఒక గుడ్డివాడు మీకు త్రోవ చూపించే గుడ్డి స్థితిలో బ్రతుకుతున్నారు మీరు. ఇంకా మూల పాఠాల దగ్గర బ్రతుకుతున్నారు, పరిపూర్ణత లేదు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఒక స్థాయిని అందుకోవాల్సిన వారై ఉండి ఇంకా ఆ స్థాయికి మీరు ఎదగలేకపోయారు అని బాధపడుతూ రాస్తున్న లేఖ హెబ్రీ పత్రిక. అంటే బాధపడుతూ రాస్తున్నాడు, వాళ్ళకి ఆవేదనతో రాస్తున్నాడు. ఒక తండ్రిగా పౌలు గారు వేదనతో రాస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు వాళ్ళని, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఉన్నారా లేదా క్రైస్తవులు? 2 కేటగిరీస్ ఉంటాయా, ఉండవా? చెప్పండి, మీరు చెప్పండి. పాలు తాగే కేటగిరీ ఉంటుంది, బలమైన ఆహారం తినగలిగే కేటగిరీ ఉంటుంది. ఇప్పుడు మీ అందరు ఇక్కడికి వచ్చారు కదా, ఒకవేళ మరి నాకు మీకు భోజనాలు అరేంజ్ చేశారు లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ భోజనాలు అరేంజ్ చేశారు అనుకోండి, వచ్చిన వాళ్ళందరికీ ఒక పాలకాయ తిత్తేసి ఒక కృష్ణ గారు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, మీకు ఎలా రియాక్ట్ అవుతారు? ఒక పాలపీక, ఒక 1/2 లీటర్ పాలు, ఒక పాలపీక 1/2 లీటర్ పాలు మీ అందరి నోట్లో పెడిచాడు అనుకోండి, కృష్ణ గారు వచ్చి ఏం చేస్తారంటున్నాను అప్పుడు? చక్కగా తీసుకుని తాక్కుంటూ పోతారా? ఏమంటారు వెంటనే కృష్ణ గారితో? ఏమయ్యా ఎలా కనబడుతున్నాం మీ కంటికి? ఏమనుకుంటున్నాం మేము, మమ్మల్ని ఏమనుకుంటున్నావు నువ్వు? తొడలు లేపేసే టైం ఇది. తొడలేంటి, మెడలేంటి విరిచేస్తాం, అసలు మామూలుగా ఉండదు. అంటే మొత్తం మూలుగు లోపల పోద్ది. మేము సంతికాయలు మీ సితక్కుట్టి తిని బ్యాచ్ అనుకున్నావా? కింద వేలు పెట్టి అన్నామంటే మొత్తం మూలుగు కూడా పోద్ది లోపలికి. మూలుగు పోయిన లోపల ఏం చేస్తాం? అరిగించేస్తాం మేము, అది మా టైపు. అలాంటి మాకు మా నోట్లో 1/2 లీటర్ పాలేసి దానికి ఒక పీకిస్తావా? పాల పీక దాన్ని సపరించుకుంటూ పోమంటా మమ్మల్ని? నో, మాకింత బిర్యానీ పెట్టు తినేస్తాం, అందులో అన్ని చికెన్ ముక్కలెట్టు తినేస్తాం. మాకు మిక్స్డ్ బిర్యానీ అంటే ఇష్టం, అన్ని రకాలు కలిపి తింటాం. అందులో మేక ఉండాలి, కోడి ఉండాలి. December 31 నైట్ అదేదో కౌసు పెట్టటది, అది ఉండాలి. తర్వాత ఇంకేది పడితే అది ఉండాలి మాకు. అడింపంది ఉండాలి, దుప్పు ఉండాలి, ఎద్దు ఉండాలి, మేక ఉండాలి, గొర్రె ఉండాలి, అన్నీ ఉండాలి. ఇంత బలమైన ఆహారం తినగలిగే మాకు పాలిస్తావా అనేసి కోపడిపోతారు కదా. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, ఫిజికల్గా దున్నపోతుల్లా బాగానే తినేస్తారు మీరు. నేను చెప్పేది మీకు ఫిజికల్ తిండి గురించి కాదు, స్పిరిచువల్ తిండి గురించి మాట్లాడుతున్నాను. స్పిరిచువల్గా మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు తప్ప బలమైన ఆహారం తినగలిగే స్థాయికి మీరు ఇంకా రాలేదు. వాళ్ళందరినీ భ్రమకు గురి చేస్తూ బ్రతికేస్తున్నారు. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. కొన్ని సందర్భాలు వింటుంటే నవ్వు వస్తుంటుంది. అసలు వీళ్ళేంది, బోధకులుగానే పాలు తాగే స్థాయిలో ఉంటే ఇంకా విశ్వాసం ఏ స్థాయికి నడిపిస్తాడు? బోధకుడు పాలు తాగేవాడు అనుకోండి, విశ్వాసులకి ఏం పెడతాడు? గడ్డి. అదే అడుగుతున్నాను, బోధకుడే పాలు తాగే స్థితిలో ఉంటే విశ్వాసులకి ఏం పెడతాడంటున్నాను. బోధకుడు బలమైన ఆహారం తినగలిగే స్థాయికి ఎదిగినప్పుడే విశ్వాసులు కనీసం పాలైనా ఇవ్వగలడు కదా. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. ఏమంటాడంటే, మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము ఇప్పుడు పెడితే తినగలిగే స్థాయిలో మీరు లేరు, ఖచ్చితంగా లేరు. నిజమేనండి. 5 ఏళ్ల పిల్లాడికి లేదా 2 ఏళ్ల పిల్లాడికి నోట్లో చికెన్ జాయింట్ పెట్టేసాం అనుకోండి, ఏమైపోతాడు? ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఆ మసాలా పడదు ఆ బిడ్డకి. ఆ కారం, ఆ మసాలా జాయింట్ నోట్లో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? పిల్లలు చనిపోతారు. అలాగే చాలామంది విశ్వాసంలో చచ్చిపోతారు.
విశ్వాసాలు ఎందుకు చచ్చిపోతారంటే ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. అందుకే పాపం హృదయంలో ఉంటుందా పదార్థంలో ఉంటుందా అంటే పాలు తాగేవాడు పదార్థంలో ఉంటుంది అంటాడు. బలమైన ఆహారం తినేవాడు, బలమైన ఆహారం తినగలిగే స్థాయిలో ఉన్నవాడు హృదయంలో ఉంటుంది అంటాడు. ఈ పాలు తాగేవాడు ఏమంటాడు? అమ్మో పదార్థంలోనే పాపం ఉందంటాడు. కానీ ప్రభు అంటాడు లోపల నుంచి బయటికెళ్ళి, అంటే బయట నుంచి లోపలికెళ్ళి మిమ్మల్ని అపవిత్రమైనదిగా చేసేది ఏమీ లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రులుగా చేస్తున్నాయి. బీ కేర్ఫుల్ అన్నాడు. బీ కేర్ఫుల్. హృదయము నిండి యుండు దానిని బట్టి నోరు మాటలాడును. దాట్ ఈస్ ద స్పిరిచువల్ గ్రోత్. అప్పర్ స్టేజ్ అంటారు దాన్ని, అప్పర్ స్టేజ్. ఆ అప్పర్ స్టేజ్లోకి వెళ్తావా, లోయర్ స్టేజ్లో చచ్చిపోతావా? ఏ స్టేజ్లో, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నావు నువ్వు? ఇక్కడ పౌలు గారికి ఉన్న జ్ఞానం చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వాడికి ఏమి లేదు? అనుభవం లేదు. రైట్. తర్వాత వయస్సు వచ్చిన వారు ఇందాకే చెప్పాను మీకు, ఫస్టే చెప్పాను. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. పరిపూర్ణత. ఎప్పుడైతే విశ్వాసము పరిపూర్ణమైనది అవుతుందో అప్పుడు క్రియలు బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైపోతుంది. అది క్రియలతో కూడినదైతేనే అది బలంగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. మీలో చాలామంది సత్యం ఎరిగిన వారే. మీ అందరూ మీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోండి. ఎప్పుడు మీరు పరుగు ప్రారంభించారు? ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చారు? ఎంత దూరం వచ్చారని అడుగుతున్నాను నేను. ఇన్నేళ్లలో, ఇన్ని సంవత్సరాలలో మీ జీవితం ఏ స్థాయికి ఎదిగింది? ఎంతవరకు మీరు ఎదగగలిగారు? మీ జ్ఞానం ఏ స్థాయిలో ఉంది? పరిపూర్ణులుగా ఉన్నారా, ఇంకా అపరిపూర్ణులుగానే ఉన్నారా? ఒకవేళ ఇంకా అపరిపూర్ణులుగానే ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్వి కాదు. నాట్ ఎలిజిబుల్. ఒకవేళ నువ్వు ఆ స్థాయిని సంపాదించకపోతే నీకు ఆ జాబ్ రాదు, ఉద్యోగం పోగొట్టుకున్నట్టే. అప్పుడప్పుడు చూడండి, మనకి ఉద్యోగానికి అప్లై చేసుకోమని అప్పుడప్పుడు పేపర్లో మీకు ప్రకటనలు ఇస్తుంటారు. ఇవ్వరా? ఎవరు అప్లై చేసుకోవాలా ఉద్యోగాలకి? ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉన్నారో వారే ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. పరిపూర్ణులుగా మీరు మారాలి. విశ్వాసమందు మీరు భాగ్యవంతులుగా మారాలి. బలమైన విశ్వాసం, అది క్రియలతో కూడినదై ఉండాలి. యాకోబు పత్రిక ముగించుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో స్టెప్ ఎక్కాం మనం. ఇప్పటివరకు విశ్వాసం దగ్గరే ఆగాం, ఇప్పుడు ఇంకో స్టెప్ ఎక్కుతున్నాం. విశ్వాసానికి ఇంకోటి జోడిస్తున్నాడు. పరిపూర్ణతలో విశ్వాసము క్రియలు మిక్స్ అయిపోతున్నాయి. పరిపూర్ణతలో బలమైన విశ్వాసము ప్లస్ బలమైన క్రియలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? నిత్య జీవానికి వెళ్ళాలనే వచ్చావు. నిత్య జీవానికి వెళ్ళాలని వచ్చినప్పుడు దేవుడు నీకు ముందుగానే కొంత ఆస్తి సిద్ధపరిచుంచాడు. ఈ ఆస్తి బేదలకిచ్చి నన్ను వెంబడించు, అది నీకు పరలోకంలో ట్రాన్స్ఫర్ అవుతుంది, నేను చూసుకుంటానని ప్రభు భరోసా ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? ఇతను ప్రభు మాట వినాలి. విశ్వాసి అయితే ప్రభు మాట వింటాడు. అవిశ్వాసి కాబట్టి ప్రభు మాటకు లోబడకుండా వెళ్ళిపోయాడు, అపరిపూర్ణుడుగా మిగిలిపోయాడు. ఇప్పుడు విశ్వాసం ఒక్కటే నిన్ను రక్షించదు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఫైనల్ స్టేజ్. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఏమంటాడంటే,
క్రియలతో మిళితం అవ్వాలంటాడు. ఎలా మిళితం అవ్వాలంటాడు? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? అంటే విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము మృతము అంటే చచ్చిపోయింది. ఇంకా ఆ విశ్వాసం నీకు ఉపయోగం ఉండదు. నేను ప్రభువుని విశ్వసించాను, దుప్పటి పడుకున్నాను. ప్రభువుని విశ్వసిస్తే క్రియా విశ్వాసం రెండు మిక్స్ అయిపోవాలి. విశ్వాసి క్రియలు కూడా చేయాలి. విశ్వాస సంబంధమైన క్రియలు నీ బ్రతుకులో కనబడాలి. ఆ విశ్వాస సంబంధమైన క్రియలు నిన్ను పరిపూర్ణుడుగా మారుస్తాయి, పరిపూర్ణతలోనికి నడిపిస్తాయి. ఒకవేళ అవి లేకపోతే అపరిపూర్ణుడుగానే చచ్చిపోతావు, అపరిపూర్ణుడుగానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతావు. ఒకసారి సీరియస్గా అందరూ ఆలోచన చేయండి. ఎవడ పడితే వాళ్ళు అనుకుంటున్నాం కదా, నేను పరలోకం పోతా, నేను పరలోకం పోతా, నేను పరలోకం పోతా. ఎందుకు? బాప్తిజం పొందాం కాబట్టి మనందరం పరలోకం పోతాం అన్న ఆలోచనలోనే ఉన్నాం. మంచిదే, అది నిజమే. కానీ అది నిలబెట్టుకున్నామా, ఎప్పుడైనా వదిలేసామా అని చెక్ చేసుకోవాలి. అది నిలబెట్టుకున్నావా, దారిలో ఎక్కడైనా వదిలేసావా? నువ్వు నేటికి స్థిరమైన విశ్వాసివేనా? నువ్వు నేటికి బలమైన విశ్వాసివేనా? నీ స్థాయి రోజు రోజుకి ఎదిగిపోయిందా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఇంత ఎత్తు ఎదిగా ఉంటే, చిన్నప్పుడు ఇంత పుట్టి ఇంత ఎత్తు ఎదిగినట్టు బాప్తిస్మోలో ఇంత పుట్టి ఈరోజు ఇంత అయ్యావా? లేదా బాప్తిస్మో నాటికంటే కూడా ఇంకా దిగజారిపోయి బతుకుతున్నావా? వారి మొదటి స్థితి, వారి కడపటి స్థితి మరి చెడ్డదైపోయిందట. మొదటి స్థితి కంటే కూడా చెడ్డదైపోయిందట. అలాగేమైనా అయిపోయావా? ఏ స్థితిలోకి వెళ్ళావు? చెక్ యువర్ సెల్ఫ్. ఒకసారి చెక్ చేసుకో. ఈ రాత్రి సంఘానికి వెళ్తున్నానండి, కానికేసేస్తున్నాను, అయిపోయింది, చప్పట్లు కొట్టేస్తున్నాను, మంచి పాట పాడేసాను, ఊగిపోతును, ఎవరో ఏదో చెప్పారు వినేశాను, రాసేసుకున్నాను అని అంటే సరిపోదు ప్రియ సహోదర సహోదరి. బలమైన స్థాయిలో నువ్వు నిలబడాలి. నీకు బలమైన కోట లాంటి బోధ కావాలి. సరైన తిండి పడాలి, సరైన స్థితిలో ఉండాలి. రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్ప దిగజారిపోకూడదు. మన విశ్వాసపు స్థాయి శరీర బలహీనతల్ని దాటుకుంటూ, చివరికి శరీరాన్ని కూడా దాటుకుంటూ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ స్థాయికి రోజుకి ఎదిగిపోవాలి, ఎత్తైన స్థితికి వెళ్ళిపోవాలి. ఆ స్థాయిలో నన్ను చూడాలని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మనం ఇంకా మూలపాఠాల దగ్గరే అయిపోయి, మూలపాఠాల దగ్గరే కొట్టుకు చచ్చిపోతుంటే, మూలపాఠాల దగ్గర అనుమానంతో బ్రతుకుతుంటే అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. మళ్ళీ అనుమానాలతో, అనుమానపు జబ్బుతో, ఇంకా బైబిల్ సరిగా అర్థం కాకుండా బ్రతుకుతున్న వాళ్ళు, బ్రతికించేవాళ్ళు ఇంకా భ్రష్టులైపోతున్నారు. అందుకే పరిపూర్ణ దశలోనికి వెళ్ళాలి. చూడండి, అక్కడ కిందకు వచ్చేసరికి ఏం చెప్తాడంటే 22వ వచనం, 21 నుంచి చదువుదాం. 20 వ్యర్థుడా అన్నాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని అంటాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు. ఇక్కడ అద్భుతమైన మాట వ్రాయబడింది, అందరూ అండర్లైన్ చేసుకోండి. క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. పరిపూర్ణత ఎప్పుడట? విశ్వాసానికి పరిపూర్ణత ఎప్పుడు? క్రియల మూలంగా. క్రియలు మానేస్తే, నేను విశ్వాసిని అని చెప్పి దుప్పటికప్పు పడుకుంటే నో యూజ్. ఆగని సాగే క్రియ మన బ్రతుకులో నిరంతర ప్రక్రియ కావాలి. మళ్ళీ చెప్పనా? ఆగక సాగే దేవుని క్రియ మన జీవితంలో నిరంతర ప్రక్రియగా మారాలి. ఆ నిరంతర ప్రక్రియ కావాలి. అప్పుడే విశ్వాసం క్రియల మూలముగా ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణతలోనికి వెళతాం. చచ్చిపోయారండి అపోస్తలులు ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో చచ్చిపోయారు. వాళ్ళు ఎండింగ్ వరకు నిలబడిపోయారు.
కాలిపోతున్నా వెనక్కి తగ్గలేదు, పొడి చేస్తున్నా వెనక్కి తగ్గలేదు, నరికేస్తున్నా వెనక్కి తగ్గలేదు, సిలువకు బిగిస్తున్నా వెనక్కి తగ్గలేదు, చంపేస్తున్నా వెనక్కి తగ్గలేదు. చివరి వరకు గట్టిగా నిలబడిపోయిన దృఢమైన ధీరులైన విశ్వాసులు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విశ్వాస హతసాక్షులు, సాక్షి సమూహాలు. వాళ్ళని చూస్తున్నాం మనం. వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం? స్టెప్ బై స్టెప్ అరటి పొండోలిచి నోట్లో పెట్టినట్టు చెప్పుకుంటూ వచ్చాను మీకు, 1 by 1 ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మీకు ఏం అర్థమైందన్నది ఒకసారి మీరు పరీక్షించుకోండి. మీ బ్రతుకుల విశ్వాసం, ఆ విశ్వాసానికి బలం, ఆ విశ్వాసం పరిపూర్ణం కావాలంటే క్రియలతో కలిసి పరిపూర్ణం. ఈ స్టెప్స్లో ఏ స్టెప్లో మీరు ఫెయిల్ అయిపోయినా మీరు పరిపూర్ణులు కాలేరు. కాబట్టి పరిపూర్ణులు కావాలని కోరుతున్న ప్రతి తమ్ముడు, ప్రతి చెల్లెమ్మ జాగ్రత్తగా ఈ రాత్రి విత్తబడిన వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి. మిమ్మల్ని ప్రేమించి చెప్పినటువంటి మాటలు ఇవి. మీ మీద బాధ్యతతో చెప్పినటువంటి మాటలు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మీ మీద బాధ్యతతో చెబుతున్న ప్రతి మాట మీ హృదయం అనే పలకల మీద వ్రాయబడితే ఎవ్వరూ తొట్టిల్లిపోరు, ఎవ్వరూ వెనక్కి తగ్గిపోరు. నేడో రేపో ఎప్పుడో మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సిన గడి ఆసన్నమవుతుంది. మనకి తెలియదు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలామంది ఉంటారనుకున్నాం, ఉండకుండా పోయారు. చాలామంది ఉండరనుకున్నాం, కానీ ఉన్నారు. జీవితం ఎవరికి అవకాశాలు ఇస్తుందో తెలీదు, ఎవరికి అవకాశాన్ని తీసేస్తుందో తెలీదు. ఎవరు ఏ క్షణంలో ఉంటారో తెలీదు, ఎవరు ఏ క్షణంలో వెళ్ళిపోతారో తెలీదు. ఇది ఒంటరిగా చేసే యుద్ధం. ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నంత కాలం దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఎవరు సహకరించినా ఎవరు సహకరించకపోయినా నువ్వు ఉన్నంతకాలం దేవుని పరిచర్యలు నువ్వు పోరాడాలి. నువ్వు ఎంత కష్టాన్నైనా స్వీకరించాలి, ఎంత నష్టాన్నైనా పంటి బిగును భరించాలి. ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనేది ఉత్తుత్తి నినాదం కాకూడదు. మన జీవితంలో అదొక భాగం కావాలి. అది ఉత్తుత్తి నినాదంగా మిగిలిపోయినంతకాలం నువ్వు సక్సెస్ అవ్వలేవు. అది నీ జీవితంలో నరాల్లో, నాడీ వ్యవస్థలో నాటుకుపోయి ప్రతిధ్వనించాలి. నీ జీవితంలో అది ప్రతిధ్వనించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో ఆ మాట ప్రతిధ్వనిస్తుందో ఒక శక్తివంతమైన సాధనంగా ఎదుగుతావు, ఒక బలమైన సాధనంగా ఎదుగుతావు. విశ్వాసం ఉంటేనే క్రియలు వస్తాయి. విశ్వాసం బలంగా లేకపోతే ఎలాంటి క్రియలు నీ బ్రతుకులో కనబడవు. సాహసోపేతమైన క్రియలు చేయాలంటే అంత బలమైన విశ్వాసం నరాల్లో నాటుకుపోవాలి. అది గుండె లోపల్లోంచి రావాలి. అది గుండె లోపల్లోంచి రావాలి. అర్థమవుతుందా? ధైర్యవంతుణ్ణి అంటారు చాలామంది. సరిగ్గా కుక్క ఎదురొస్తే చాలు 3 కిలోమీటర్లు పరిగెట్టేస్తారు. అంటే ధైర్యం మాటల్లోనా, క్రియల్లోనా? చెప్పండి. మాటల్లోనే. మాటలు కోటలు పోతాయి. సరిగ్గా సరైన కుక్క వచ్చేసింది అనుకోండి మీదకి, కుక్కకే భయపడిపోయినోడివి సింహంతో ఏం పోరాడతావు నువ్వు? పులితో ఏం పోరాడతావు? అంతేనా? అదేవిధంగా నేను విశ్వాసిని అంటే సరిపోదు, విశ్వాసానికి తగిన క్రియలు మన బ్రతుకులో కనబడాలి. అప్పుడే పరిపూర్ణతలోనికి వెళతాం. భక్తులందరూ అలాగే పరిపూర్ణతలోనికి వెళ్ళారు. మరి మన బ్రతుకులో పరిపూర్ణత ఏది? నిజంగా ఆ మాట పరిపూర్ణుడు ఒకటికి కోరిని ఎడలా అన్నాడు ప్రభు. ఆ మాట నిజంగా తన మనసులో నాటుకుపోయి ఉంటే, పరిపూర్ణత అనగానే అన్నీ పాటిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి ప్రభు చెప్పు. నీ మాట వినమని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. నువ్వు ఏది చెప్తే అన్ని విషయాల్లో నీ మాట వినమని మోషే చెప్పాడు. మోషే కంటే నువ్వే ఎక్కువ. నువ్వేది చెబితే అది మాకు శిలాశాసనం. శిరస్సు వంచి నీ మాటకు నమస్కరిస్తున్నాను. చెప్పు ప్రభువా, నువ్వేం కోరుకుంటున్నావు, ఏం చేయమంటావు అని అడగగానే నువ్వు వెళ్ళి అదంతా బేదలకు ఇచ్చేసి వచ్చే నాతో పాటు వచ్చే, ఇది టైం తక్కువ ఉంది, ఈ తక్కువ టైంలో నిన్ను నా పని కోసం ఒక సాధనంగా నేను ఉపయోగించుకుంటాను. 12 మందిలో నువ్వు కూడా ఒకడైపోతావేమో, రా అని పిలిచాడు. ఆయన రమ్మని పిలవగానే విశ్వాసం అయితే క్రియ కనబడాలి. విశ్వాసం అయితే ఏం కనబడాలి? క్రియ కనబడాలి. రా అంటే వెంటనే ఏమవ్వాలి? వచ్చేయాలి. విశ్వాసం అయితే క్రియ కనబడాలి. కానీ అతను విశ్వాసి కాదు గనక ఏం కనబడలేదు? క్రియ కనబడలేదు. చింతిస్తూ వెళ్ళిపోయాడట, చింతపడుతూ వెళ్ళిపోయాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. అంటే ఒకవేళ తన విశ్వాసం కొద్దిగా చిగురించిన దాని మీద ఏం చేసేసాడు? యాసిడ్ పోసేసాడు. యాసిడ్ పోసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆస్తిని అనుభవించాడు, సుఖించాడు. ఏదో ఒక రోజు చచ్చిపోయాడు, నాశనానికి వెళ్ళిపోయాడు.
అంటే అతను పాటించిన ఆజ్ఞలు అతన్ని రక్షించాయా? చెప్పండి, రక్షించాయా? రక్షించలేదు. క్రియలు లేకపోతే నీ విశ్వాసం కూడా మృతమే, మృతమే, మృతమే. గుర్తుపెట్టుకో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. క్రియలతో కూడినదైతే నీ విశ్వాసం, అది పరిపూర్ణమవుతోందని బైబిల్ చెప్తోంది చాలా స్పష్టంగా. అది పరిపూర్ణమవుతుంది. అలా పరిపూర్ణులుగా మనం ఉండాలి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి? బలమైన ఆహారం తినగలిగే స్థాయికి రావాలి. క్రియలతో పరిపూర్ణులం కావాలి. విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులుగా, కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత లేని జీవితాలు ప్రభుకి ఇష్టమైన జీవితాలు కావు. కృతజ్ఞత కలిగి జీవించాలి. అలా కృతజ్ఞత కలిగిన వారుగా దేవునిలో వర్ధిల్లాలి. అప్పుడే నిత్య జీవానికి మనం వారసులుగా ధైర్యంగా ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం. లేకపోతే వచ్చాం, కూర్చున్నాం, ఊగిసలాడుతూ విన్నాం, అయిపోయిందా అక్క, అయిపోయింది లే అక్క, సర్దే అక్క సర్దే, టవల్ జుట్టాయి, పోదాం బా, ఆటో తిప్పారా, ఏమండి బండి తీయండి అన్నట్టు. నీరసంగా ఉంటాయి భోజనాలు, లేకపోతే ఇంకా నీరసం వచ్చేది మనకి. నాకు తెలిసి భోజనాలు లేవేమో, ఎక్కడేం కనబడతలే, లేవంట్లే, నీళ్ళు చల్లేశారు. అప్పుడు నీరసంగా ముఖాలు పెట్టుకుని ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళిపోతాం, ప్రశాంతంగా పెరుగన్నం తినేస్తాం, పడుకుంటాం. పొద్దున్న లేచి సాయంత్రం ఇక్కడ ఇంత అరిసి, ఇంత గంటాపదంగా, ఇంత ఖర్చు పెట్టి చెప్పిందంతా గంగలో కలిపేస్తాం. నిజం. విచిత్రం ఏంటంటే మనం రాత్రి విన్న ప్రసంగం పొద్దునకి మరిచిపోతాం. నిజమా కాదు చెప్పండి? నిజమేనట్టు. ఆవిడ ఏమనాలి, ఇంకా ఏమనంటే బాధపడుద్ది. నిజమేనట్ట. బాగానే ఊపుతుంది ఇలాగ. సంక్రాంతి అది వస్తుంది కదా. నిజమేనండి. పొద్దునకి మొత్తం మరిచిపోతాం, ఇంకేముండదు మనకి, మన మైండ్లో ఏముండదు మొత్తం. చూడండి, చిన్నప్పుడు పిల్లలకు పాఠాలు రాసి 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 మాస్టర్ ఏం చేస్తాడు? అరే రాసుకున్నారా అంటాడు. మనం ఇంకా హడావుడిగా రాస్తుంటాం. ఉండండి మాస్టర్ ఒక నిమిషం అంటే వినబడి సావదు అతనికి. వెంటనే డస్టర్ తీసుకుని కసకసమని సరిపోతాడు. సరిపోయి ఏం రాయాడే, సగం లెక్కే రాసుకున్నాను నేను. ఆ సగం లెక్క అయితే పక్కన దాంట్లో చూసుకుంటాడు. ఆడు పావు లెక్కే రాసుకున్నాడు. ఇటు మొత్తానికి ఆడికి లెక్కలేదు, ఇడికి లెక్కలేదు, సరిపోద్దంటే ఆయనకి లెక్కలేదు. మొత్తం మీద అన్నీ సరిపేసాడు. అలాగా ఇప్పుడు మనం కూడా ఏం చేద్దాం? చక్కగా సరిపేసుకొని ఆ పొద్దున్న లేచి మళ్ళీ ఎవరైనా సభ ఎడతారా, మేము వస్తాం, వచ్చి కుర్చీలో కూర్చుంటాం విగ్రహాల్లాగా. కూర్చొని మళ్ళీ వింటాం. ఏం చేస్తాం? మళ్ళీ సరిపేస్తాం. ఏం ఉపయోగం ఉండదు. అప్పుడు మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. అర్థమైతే ధన్యులు, అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. నా ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాల్సింది పరిపూర్ణంగా చెప్పా. నా పనిని నేను చక్కగా నిర్వర్తించాను. దేవుని సన్నిధిలో ఆయన వింటుండగా వాక్యం బోధిస్తున్నాను. నా బోధ నా తండ్రి విన్నారు, ఆయనతో పాటు మీరు కూడా విన్నారు. విని విడిచిపెట్టిపోతే మీ కర్మ. విన్నదాని ప్రకారం ప్రవర్తించడానికి ఈరోజే నిర్ణయం తీసుకుంటే అది ధన్యత. అంటే ధన్యత మీకు అందరూ కలిగి ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, విలువైన మీ మాటలతో మీ పిల్లలందరి హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభ, పిల్లలందరినీ మీరు ఎంతో ప్రేమిస్తున్నారు కనుకనే ప్రతి ఒక్కరూ విశ్వాసమందు భాగ్యవంతులు కావాలని, పరిపూర్ణులు కావాలని ఇంత చక్కటి సందేశాన్ని మీ పిల్లలకు వినిపింపజేశారు. వెత్తబడిన ప్రతి మాట మీ పిల్లల హృదయాల్లో ప్రభ 30 60 100 ఫలింపు చేయండి. ఏ ఒక్కరు తొట్టిల్లిపోకుండా కాపాడండి తండ్రి. మీ సన్నిధి కాంతిలో నిలువబెట్టండి, మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టండి. మీ ఘనతకు అర్హమైన పాత్రలుగా ప్రతి ఒక్కరిని సాధనాలుగా వాడుకోండి. అలాగే లైవ్లో వీక్షించిన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల ప్రసాదించండి. బలమైన ఆహారం తినగలిగే స్థాయికి అందరినీ నడిపించండి తండ్రి. దయగలిగిన దేవా, మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించమని పిల్లలందరినీ మీ దయగల హస్తాల క్రింద భద్రపరచమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.